మైగ్రేన్ ఎందుకు వస్తుంది? ఏ రకాల నొప్పుల్ని? కొంతమందికి కణతల్లో నొప్పి వస్తుంది, ఇలా నోస్ పైన వస్తుంది, తలంతా నొప్పి వచ్చేసింది, ఇవన్నీ మైగ్రేనేనా? సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో, హాయ్ మ్యామ్. నమస్కారం. నమస్తే. ఎందుకు వస్తుంది మైగ్రేన్ అనేదే ఒక పెద్ద క్వశ్చన్. మైగ్రేన్ ఎందుకు వస్తుంది పక్కన పెడితే ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి మేడం. మాది ఇంతకు ముందు అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందనేది కూడా జనాలకు తెలియదు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ పెట్టుబడి, కరెన్సీ ఈ కాలంలో, రైట్? ఏదైనా వాసన చూస్తే హెడ్ ఎక్ ట్రిగర్ అవుతుంది, లైట్ చూసినా ఫ్లాష్ అవుతుంది, అంటే వాళ్ళకి ఇంకా హెడ్ ఎక్ ట్రిగర్ అయిపోతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, అండ్ రాత్రి పడుకోలేరు, అండ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే పెయిన్ వస్తే పెయిన్ కిల్లరే ఉంటుంది, అంతకు మించి అయితే పై పైన రాసుకోవడం, పూసుకోవడం, బాములు. అయితే మా దగ్గర 45 minutes ఇంటర్వెన్షన్ ఉంటుంది మేడం. అంటే జీవితంలో ఒకసారి వస్తారు, 45 నిమిషాలు ఇంటర్వెన్షన్, సో దట్ అంటే క్రానిక్ పెయిన్ మెడికేషన్ నుంచి దాని నుంచి బయటికి తీసుకురావచ్చు. ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటే జనాలకు తెలియదు. మీరేం చెప్తారంటే ఎందుకంటే మైగ్రేన్ ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది, మీకు ఆ పెయిన్ తెలియాలి అని అన్నారు, ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది? సో ఫస్ట్ హెడ్ ఏక్ అనేది మా టెక్స్ట్ బుక్ తీస్తే ఒక 10 క్లాసిఫికేషన్స్ పైన ఉంటాయి హెడ్ ఏక్ గురించి. ఎందుకు? తలనొప్పి అనేది ఎవరి కంటికి కనిపించదు, అది ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్నిటికంటే ఈజియెస్ట్ పదం మైగ్రేన్. మైగ్రేన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీ రీచ్ అయిన ఆడపిల్లల్లో ఎస్పెషల్లీ మొదలయ్యి 50 years రేంజ్ వరకు డిఫర్ అవుతుంది, వెరీ అవుతుంది. సో ఇదే నా ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, మైగ్రేన్ తో వచ్చే పేషెంట్లు 15 ఏళ్ల పిల్లల నుంచి 50 ఏళ్ల వాళ్ళ వరకు ఈ రేంజ్ లో వస్తారు నాకు. సో ఒక పేషెంట్ అయితే 45 ఏళ్ల హిస్టరీ ఇచ్చాడు, 10 years ఆఫ్ ఏజ్ అప్పుడు. ఇప్పుడు 55 years కి ఇక్కడ వచ్చాడు, 10 years ఆఫ్ ఏజ్ అప్పుడు ఆయన విపరీతమైన పోటు, అది చెప్పుకోలేని పరిస్థితి. 10 years అంటే 5th class, శబ్దాలు పడేవి కాదంట, ఒక మూల చీకట్లో కూర్చునేవాడంట. ఎంత మంది డాక్టర్లు ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చిన తలకి పట్టీలు కట్టుకుని కూర్చుంటారు వీళ్ళు, వాంతులు అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఇలా కొట్టుకుంటే తల హాయిగా ఉంటుందని ఇలా నొక్కేసుకుంటూ ఉంటారు, గోడ కొట్టుకుంటారు, మెడలు విరిచేసుకుంటూ ఉంటారు. అంటే అన్ని తలనొప్పులు మైగ్రేనేనా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాదు. ఇందాక చెప్పా కదా 10 రకాల పైన ఉంటాయి క్లాసిఫికేషన్ లో. అండ్ ఈ మధ్య కాలంలో ఈ మైగ్రేన్ ఐటీ స్టాఫ్ కి చాలా ఎక్కువైపోతుంది. నా 40% ఆఫ్ ద పేషెంట్ మైగ్రేన్ పేషెంట్స్ అందరూ ఐటీ వాళ్ళే. సో ఇది మైగ్రేన్ కాదండి. సో నాకు పేషెంట్ ఫోన్ కాల్స్ లో వీళ్ళు ఫిల్టర్ చేసిన తర్వాత వస్తారు, నాకు మైగ్రేన్ ఉందని నేను మొదలెడతారు అనమాట. చూస్తే అక్కడ మైగ్రేన్ హెడ్ ఏక్ ఉండదు, వాళ్ళకి చిన్నప్పుడు స్టార్ట్ అయింది మైగ్రేన్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఒక సగం భాగం ఇక్కడ కంటి నుంచి మొదలయ్యి సగం భాగం అంతా హెడ్ ఏక్ ఉంటుంది. కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి, వాళ్ళకి ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్, అంటే ఇట్లా మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. లైట్ అయితే చూడలేరు, ఫోటోఫోబియా అంటారు. చిరాగ్గా ఒక రూమ్ లో కూర్చొని చప్పుళ్ళు పడవు, సౌండ్లు పడవు, ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఒక స్టేజ్ దాటాక వాళ్ళు పెద్దగా అయ్యాక డిఫరెంట్ గా ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇంతకు ముందు మాకు వామిటింగ్స్ అయ్యేవండి, ఇంతకు ముందు మాకు ఇది అయ్యేదండి. అసలు ఏ హెడ్ ఏక్ అయినా ఎందుకు వస్తుంది? సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడ నరాలకు సంబంధించి, ఈ తల నరాలకు సంబంధించి ఇలా నరాలు ఉంటాయండి. ఇది నార్మల్ నరాల డయామీటర్. ఎప్పుడైతే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మెడ నరాల మీద కానీ తల నరాల మీద కానీ భారం పడతాయో ఈ నరం అనేది ఉబ్బుతుంది. ఈ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో దీని వల్లే వాళ్ళకి తలపోటు, కంటి నొప్పి, వాంతులు అవ్వడము, కళ్ళు తిరిగిపోవడము, మెడలు లాగేయడం, చప్పులు పడకపోవడం, ఇవన్నీ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ మాత్రలు కూడా దీనికే పనిచేస్తాయి, దీనికి స్పెసిఫిక్ కొన్ని మాత్రలు ఉంటాయి. ఈ మాత్రలు వేసుకుంటే ఏంటంటే ఈ ఉబ్బిన నరాన్ని మళ్ళీ దాని ప్లేస్ లోకి తీసుకెళ్తుంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఉపయోగం ఉండదు, వాడినా ఉపయోగం ఉండదు. అది వస్తుంటే వేసుకుంటే తప్ప వాళ్ళకి సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఇవి కంటిన్యూస్ గా వేసుకుని ఏంటంటే ఈ ఉబ్బేవి ఆ టాబ్లెట్ లో కూడా పనిచేయడం ఆగిపోతాయి. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఇది ఏ టైప్ ఆఫ్ పెయిన్ ఫస్ట్ అది గుర్తిస్తాం, టైప్ ఆఫ్ పెయిన్ అనేది గుర్తిస్తాం. చాలా మటుకు మందికి 15 to 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఈ ఫ్రంటే ఉంటుందండి తలనొప్పి, లేకపోతే సగం భాగం, సేమ్ క్లాసికల్ మైగ్రేన్. సో అలాంటి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ ఈ సర్వైకోజెనిక్ అనేది సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అంటారు. అంటే ఈ మెడ భాగం, ఎస్పెషల్లీ మెడ భాగం, ఈ మెడ నొప్పులతో ఈ ఐటీ వాళ్ళు వస్తారు.